పార్టిసిపల్ ప్రిపోజిషన్స్, వర్బ్స్ దట్ యాక్ట్ యాజ్ ఏ ప్రిపోజిషన్. అంటే కొన్ని వర్బ్స్ అంటే క్రియాపదాలు కూడా ప్రిపోజిషన్స్ లాగా విభక్తి ప్రత్యయం లాగా పనిచేస్తాయి అనమాట. సో వాటి గురించి మనం చెప్పేటప్పుడు పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటాము. యూజువల్లీ ఎండ్ ఇన్ ఐఎన్జీ అండ్ ఈడి. సో అవేంటి అంటే కామన్గా చూసినట్లయితే ఐఎన్జీ అనేటువంటి పదంతో ఐఎన్జీ అనేటువంటి అక్షరాలతో ఎండ్ అవుతాయి అనమాట. సో ఇంకా చూసినట్లయితే ఈడి అనేటువంటి పదాలతో కూడా ఎండ్ అవుతాయి. సో వాటిని పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటాం. పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ ఆర్ వర్బ్స్ ఇన్ డిస్గైజ్. సో ఇక్కడ పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి అంటే ఈ వర్బ్సే, క్రియాపదాలే, కానీ మారు భాషలో ఉంటాయి అనమాట. సో అందుకని వాటిని పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటాం. బేరింగ్ ఏ ఫ్యూ మైనర్ మిస్టేక్స్ ద ప్లే వెంట్ ప్రెట్టి గుడ్. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటి అంటే బేరింగ్ అనేటువంటి పదాన్ని అంటే కొన్ని తప్పులు తప్ప అంతా కూడా బాగానే ఉంది ఆ ప్లే. మనం చూసినటువంటి ప్లే అంతా కూడా. సో మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనేటువంటిది ఒక ప్లే అనమాట. సో ఆ ప్లే అంతా కూడా బాగానే వెళ్ళింది కొన్ని తప్పులు తప్ప అని చెప్పేటువంటి సందర్భంలో. సో ఇక్కడ బేరింగ్ అనేటువంటిది BARRING, బేరింగ్ అనేటువంటిది ఇక్కడ ఐఎన్జీ ఫామ్ తో ఎండ్ అయి ఉంది, కానీ అది పార్టిసిపల్ ప్రిపోజిషన్ అనమాట. సో అది ప్రిపోజిషన్ వర్బ్ లాగా ఉంటుంది. ఐఎన్జీ అంటే మనం వెంటనే అదొక వర్బ్, క్రియాపదము, ఏదో చేస్తున్నారు ఎవరో అనుకుంటాం. సో కానీ అది ప్రిపోజిషన్ అనమాట. ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ క్వైట్ డ్యూరింగ్ ద క్లాస్. సో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి క్లాస్ జరిగేటువంటి సందర్భంలో. అంటే ఇక్కడ డ్యూరింగ్ అనేటువంటిది ప్రిపోజిషన్ అనమాట. సో ఐఎన్జీతో ఎండ్ అయింది కాబట్టి సో దట్ ఈస్ నాట్ ఎ వర్బ్, దట్స్ ఎ ప్రిపోజిషన్, పార్టిసిపల్ ప్రిపోజిషన్, బికాస్ ఇట్ యూజువల్లీ ఎండ్ విత్ ఐఎన్జీ ఆర్ ఈడి. Our teacher sometimes gets frustrated with us. Frustrated అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్ అనమాట. సో పార్టిసిపల్ ప్రిపోజిషన్. Considering my grandfather's age, we keep our travel less exhausting. సో మా తాతగారి యొక్క వయసును బట్టి మేము అంత కష్టతరమైనటువంటి ప్రయాణాలు, ఇబ్బందితో కూడినటువంటి వాటిని మేము పెట్టాము, తక్కువ కష్టంతో కూడిని మాత్రమే మేము పెడతాము అని చెప్పేటువంటి సందర్భంలో కన్సిడరింగ్ అనేటువంటిది పార్టిసిపల్ ప్రిపోజిషన్ ఇక్కడ మళ్ళీ.